ఎస్సీ ఎస్టీల హాస్టల్కి మీరు డెవలప్ చేస్తా అన్నారు కానీ కనీసం ఉన్న దాటిని కూడా చక్కగా ఉన్నాయని అడుగుతున్నాను. మంత్రి పదవుల్లో కానీ ఒక సీఎంని చేయలేకపోయింది కాంగ్రెస్. ఎస్టీ ఎస్సీని వీళ్ళు ఓటు బ్యాంకు కోసం ఘోరంగా మోసం చేశారు. అసెంబ్లీలో కానీ వీళ్ళ ఎత్తున కానీ ఎస్సీ ఎస్టీలు ఎదురు మాట్లాడవద్దు. ఒకసారి డిబేట్లో రామని చెప్పండి. మాపో గవర్నమెంట్ ఉంటుందో పోతో కూడా రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ లేదు. ప్రజల్లో ఉన్నది, ప్రజల్లో మనసులో గుండెల్లో ఉన్నది మాత్రం బీజేపీ పార్టీ. ఖమ్మంలో కాషాయం ఎగరవేస్తాం. కాన్ఫిడెన్స్ అంటారా ఓవర్ కాన్ఫిడెన్స్? మీరు ఇప్పటికి ఎలక్షన్ పెట్టి చూడండి, భారతీయ జనతా పార్టీ దాదాపు 40 సీట్లు కార్పొరేషన్ గెలుస్తుంది. బరాబర్గా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరబోతోంది. హై వ్యూయర్స్, ఇవాళ మనం బీజేపీ గిరిజన నేత జాటవ్ మోహన్ గారితో ఉన్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. కేసీఆర్ గారు గవర్నమెంట్ చూసాం 10 ఇయర్స్ది. ఏ గవర్నమెంట్ నచ్చింది సార్ మీకు? అంటే ఏ గవర్నమెంట్ అని చెప్పలేము. అలానే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. మేనిఫెస్టోలో వచ్చేసి ప్రతి గ్రామానికి 25 లక్షల రూపాయలు డెవలప్మెంట్కి ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువుకుంటే కానీ అబ్రోడ్ వెళ్ళే వాళ్ళకి ఎంతమందిని పంపించారు. ఎస్సీ ఎస్టీలలో కార్పొరేషన్స్ నిర్మిస్తామని చెప్పారు. ఎక్కడ వరకు అయింది? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు, వరంగల్లో కావచ్చు, మన మహబూబ్నగర్ మైబాద్లో కావచ్చు, ఇక్కడ ఎన్ని యూనివర్సిటీలు వచ్చినాయి, ఎన్ని మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏమేమి చేశారు వీళ్ళు? టోటల్గా చెప్పుకుంటే ఎస్టీ ఎస్సీని వీళ్ళు ఓటు బ్యాంకు కోసం ఘోరంగా మోసం చేశారు. ఎస్సీ ఎస్టీలని మంత్రి పదవుల్లో కానీ ఒక సీఎంని చేయలేకపోయింది కాంగ్రెస్. కొన్ని విభజన చేసింది ఓటు బ్యాంకు కోసం. ఎందుకు ఎస్టీ ఎస్టీలకి ఈ రోజు కూడా రిజర్వేషన్ ఫలాలు అందే స్థాయిలో ఉన్నాయి, అదే ఓసీకి బీసీకి ఎందుకు లేదు? వాళ్ళే సీఎం అంటే వారు పరిపాలించడానికి, విభజించి పరిపాలించడానికి మాత్రమే ఈ రిజర్వేషన్ అనేది అప్పుడు తెచ్చి దీన్ని కట్టుబాటు చేసి, అయినా కొంతవరకు మేలు జరిగినా అది అందరికీ న్యాయం జరిగింది అనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు మొన్న కేసీఆర్ ఉన్నప్పుడు 10% రిజర్వేషన్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. నాది నమ్మకం లేదండి. అది నమ్మకం లేదు, అది జరగదు కూడా. ఎందుకో రేపో మాపో గవర్నమెంట్ ఉంటుందో పోతో కూడా రేవంత్ రెడ్డి గారికే క్లారిటీ లేదు. ఆయన ఉంటాడో దిగిపోతాడో కూడా తెలియదు. ఈ హామీలన్నీ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు, ఖార్గే గారు వచ్చినప్పుడు ఈ హామీలన్నీ చెప్తాడు, పక్కన వారికి సమక్షంలో వాళ్ళే చేస్తున్నారని చెప్తాడు. ఓకే, ఏం చెప్తున్నారు? ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు, అయినా రైతులకి, ఇప్పుడు గిరిజన రైతులకు కూడా 2 లక్షలు రుణమాఫీ అయి ఉంటుంది అని చెప్పారు మన తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక్కడ రఘునాథపాలెం మండలంలో కానీ ఎక్కడ చూసినా కూడా ఇక్కడ గిరిజన ఖమ్మం అనేది గిరిజన ఏరియా, గిరిజన బెల్ట్ ఏరియా. ఇక్కడ ఎక్కువ శాతం లబ్ధి పొందింది కూడా మొత్తం గిరిజనులే కదా. ఎంతమందికి చేశారు? శ్వేతపత్రం ఏమని చెప్పండి. ఎంతమంది చేశారు? 10లో 1క, 10లో 10క ఎంతమందికి చేశారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. ఒకసారి డిబేట్లో రామని చెప్పండి. కూర్చున్న గిరిజన నాయకులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలో ఉన్నారు, వాళ్ళ నాయకులు ఉన్నారు. ఎంతమందికి అమలులోకి వచ్చింది? కేవలం వాళ్ళ కార్యకర్తలు ఏ లిస్ట్ ఇస్తే ఆ లిస్టుకి అవుతుంది. ఇక్కడ రుణమాఫీ జరగలేదంటారా? 100% జరగలేదు. 100కి 100% జరగలేదు. ఇప్పుడు సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. సన్న బియ్యం అనేది అది అందరికీ ఊర్లలో పోతే చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. సన్న బియ్యము సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి పథకం ద్వారా వస్తున్నది. అది సన్న బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇక్కడ సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే రవాణా అండ్ రేషన్ షాప్ డీలర్లకి కమిషన్లు ఏదైతే ఉందో అది చూసుకోవాల్సిన బాధ్యత. దీనికి డబ్బు కానీ ఖర్చు కానీ సన్న బియ్యంకి పేదలకి పంచేది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నది. ఇది ఓకే, కాంగ్రెస్లో వచ్చేసరికి ఒక్క లంబాడి మంత్రి కూడా మన ఆదివాసీ బిడ్డ నుంచి మన సీతక్కకు వచ్చింది. లంబాడీస్ నుంచి 2 గెలిచినా కూడా 2లో ఒకరికి కూడా మన మంత్రి పదవి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటారు? అంటే ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి జరుగుతున్నది కదా. ఇంతకుముందు కూడా ఎన్నిసార్లు ఇచ్చారు. వీళ్ళకి ఓటు బ్యాంకు మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలది కావాలి, కానీ వీళ్ళకి రాజకీయ పదవుల్లో కానీ అసెంబ్లీలో కానీ వీళ్ళ ఎత్తున కానీ ఎస్సీ ఎస్టీలు ఎదురు మాట్లాడవద్దు.
మాట్లాడితే ప్రజలకు తెలుస్తుంది, వాస్తవాలు బయటికి వెళ్తాయి. వీళ్ళకి ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. కానీ రాజ్యాంగ పరంగా ఏం చేయాలి అనేది ముందు ఎన్నికల ముందు కానీ ప్రజల్లో కానీ వెళ్తారు, మాట్లాడతారు, మభ్య పెడతారు. అమాయకుల ఎస్సీ ఎస్టీల మనోభావాల మీద ఓట్లు లాక్కునే పార్టీ ఇది. ఓకే, మీరు ఇట్లా అంటున్నారు. మరి ఇప్పుడు నల్గొండ నుంచి ఖమ్మం వరకు మొత్తం ఇక్కడ ఎస్టీ బెల్ట్ ఉన్న ఏరియానే కదా, మరి ఇక్కడ కాంగ్రెస్కి ఎందుకు పట్టం కట్టి ఉంటారు? కాంగ్రెస్కి పట్టం కట్టింది కేవలం మరొకసారి చూద్దాం కాంగ్రెస్కు ఇక్కడ ఏం చేయగలదు. కేసీఆర్ గారు ఇన్ని చేశారు, కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఇంకా ఏం చేయబోతుంది, కొత్త కొత్త నాయకులు వచ్చారు అని ఆశపడరు తప్ప ప్రజల్లో ఉన్నది, ప్రజల్లో మనసులో గుండెల్లో ఉన్నది మాత్రం బీజేపీ పార్టీ. మీరు చూసుకోవచ్చు, ఓట్ బ్యాంక్ షేరింగ్ కూడా చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉంది. పోయిన ఎలక్షన్ కాడ నుంచి ఈ ఎలక్షన్గా చూసుకుంటే బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. అది ఉత్తర తెలంగాణలో ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది కదా. మొన్న లాస్ట్ ఎంపీలో కూడా చూసుకోండి మీరు, సెకండ్ పొజిషన్లో ఉన్నాం మనం. ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు బీజేపీని. టీఆర్ఎస్ చూశారు, కాంగ్రెస్ చూశారు, అందరినీ చూశారు. డబల్ ఇంజన్ సర్కారు వస్తే గిరిజనులకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, ఆదివాసులకు కానీ, ఓబీసీలకు కానీ పక్కా న్యాయం జరుగుతుంది. అండ్ అలాగే డిక్లరేషన్లో కూడా ఈ రాష్ట్రాన్ని రెడ్డిల చేతిలో కాకుండా ఓబీసీల చేతిలో కూడా పెట్టి నాయకత్వం నడిపించే పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎస్టీ వాళ్ళకి మంచిదంటారు అంటే డెవలప్మెంట్ చేస్తే. చూడండి, ఎస్టీల వాళ్ళకి అసలు ఏం చేయకున్నా మీరు పర్లేదు, కానీ ఊరికే మభ్యపెట్టి మేము అది ఇస్తాం, అబ్రోడ్ పోతే ఇన్ని డబ్బులు ఇస్తాం, ఇక్కడ చదువుకుంటే ఇన్ని ఇస్తాం, 10th పాస్ అయితే 10,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తాం, బీటెక్ చేస్తే బీటెక్ చేస్తున్నాం ల్యాప్టాప్లు ఇస్తాం, స్కూటీలు ఇస్తాం. ఇలాంటి అమాయక ప్రజల నుంచి మీరు చెప్పే మాటలు పాపం జనాలు నమ్ముతున్నారు, నమ్మి మీకు ఓటేస్తున్నారు. తీరా చూస్తే గవర్నమెంట్ ఎంత విమర్శ ఉందో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు 3వ డివిజన్లో మీరు మొన్న గద్ద కట్టారు కదా. అవునండి. ఇప్పుడు అక్కడ జనరల్ స్థానంలో మీకు ఎస్టీ అభ్యర్థికి అక్కడ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందా బీజేపీ? సార్, బీజేపీ సిద్ధాంతాల మీద పనిచేసే పార్టీ ఒకటి. కష్టపడే ప్రతి కార్యకర్త ప్రతిఫలం దొరుకుతుంది. అండ్ రిజర్వేషన్లోనే నిలబడాలని కాదు, ఎవరైతే ఇక్కడ కష్టపడతారో, ఎవరైతే అక్కడ ప్రజలు కోరుకుంటారో, పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా పని చేయమంటుందో పార్టీ నిర్ణయాల మీద కట్టుబడి ఉంటాను నేను. అంటే 3వ డివిజన్ నుంచి అక్కడ ఎందుకు కట్టారు? ఇక్కడ మీకు కైకొండ కూడా ఉంది, అక్కడ చూస్తే అక్కడ 8వ డివిజన్ ఉంది, ఇంకా మనకి గంధి చౌక్లో కూడా ఒక డివిజన్ ఉంది కదా ఎస్టీ రిజర్వ్డ్, అక్కడ కట్టొచ్చు కదా. స్థానికంగా నేను 3వ డివిజన్ వాసిని. అక్కడ నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఓట్లు అక్కడే. నేను లాస్ట్ 3 ఎలక్షన్ల నుంచి కూడా అక్కడ నుంచే పనిచేశాను. అక్కడ బూత్ ఇన్ఛార్జ్లను నియమించుకున్నాను, అక్కడ శక్తి కేంద్రం దగ్గర పనిచేశాను, ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేశాను. అక్కడ నాకు జనాలు ఆదరిస్తారు, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఆ ఏరియా నుంచి పని చేయడానికి ఇష్టపడుతున్నాను. పార్టీ ఎక్కడ ఏం చేయమన్నా నేను చేయడానికి సిద్ధం. ఓకే, ఇప్పుడు ఒకవేళ అక్కడ జనరల్ స్థానం కదా, అక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఈక్వేషన్స్ మారుతాయి కదా, ఎస్టీ అభ్యర్థిగా అక్కడ జనాలు యాక్సెప్ట్ చేస్తారా? భారతీయ జనతా పార్టీలో జనాలు యాక్సెప్ట్ చేస్తారా? భారతీయ జనతా పార్టీలో అది మాకు లేదు, ఆ పార్టీ మాకు నేర్పలేదు. మేము నేర్చుకున్న భారతీయ జనతా పార్టీలో ఏంటంటే, పార్టీ ఎదుగుదల కోసము ఒక ఎస్టీ కాదు, ఒక ఎస్సీ కాదు, ఒక ఓబీసీ కాదు, ఒక ఓసీ కాదు, పని చేసే కార్యకర్త ఉండాలి, పని చేయాలి వాళ్ళకి. ఇక్కడ కులాలని పక్కన పెడితే పని చేసే నాయకుడిని కోరుకుంటున్నారు జనాలు ఈరోజు. ఓకే, అక్కడ ఎంతవరకు మీకు రెస్పాన్స్ ఉంటుంది అనుకుంటున్నారు? అక్కడ అభ్యర్థులు వచ్చేసరికి ఇంకా మీకంటే ఎక్కువ ఇన్కంలో ఉండొచ్చు, రేపు ఓట్ బ్యాంక్ మనీ పాలరైజేషన్ కూడా చేయొచ్చు. అక్కడ మీరు ఎలా తట్టుకుంటారు అక్కడ వేడిని? మీరు అన్నట్టు పెద్ద పెద్ద వాళ్ళ అపోజిట్ లీడర్ ఉండొచ్చు, లేకుంటే మనీ బ్యాంక్స్ ఓటింగ్ ఉండొచ్చు, లేకుంటే ఇతర శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ జనాలు ఇప్పటికీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చూసేశారు, ఇప్పుడు గడుస్తున్న 2 కాలంలో కాంగ్రెస్ చూస్తున్నారు. జనాలు మార్పు కోరుకుంటున్నారండి, బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నారు. బీజేపీ నుంచి ఏ క్యాండిడేట్ నిలబడ్డా కానీ సపోర్ట్ చేసి వాళ్ళ పనులు చేయించుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి సహాయంగా ఉండే కార్యకర్తల్ని కోరుకుంటున్నారు. సహాయం వాళ్ళ పనులని ఎంట ఉండి చేయించుకునే కార్యకర్తలను కోరుకుంటున్నారు.
ఈ విధంగానే మేము ఆ డివిజన్లో పనిచేసుకుంటూ పోతాం. అండ్ పార్టీ ఇంకా ఎక్కడైనా పని చేయమన్నా కానీ అక్కడ పనిచేస్తాం. ఇంకోటి ఏంటంటే 3వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ కొంచెం వీక్గా ఉండడం వల్ల నేను గత సంవత్సరం నుంచి అక్కడ నుంచి బలోపేతానికి పనిచేస్తున్నాను. అండ్ ఇంకా అక్కడ నుంచి జాయినింగ్ మొన్న 150 మెంబర్ని క్రియాశీల సభ్యుల్లో జాయిన్ చేశాను. ఇంకా మరింత పనిచేస్తాను. పార్టీ నేను కాదు, ఇంకా ఎవరన్నా వచ్చి పోటీ చేసి ఉండగా నేను వాళ్ళకు సపోర్ట్గా పనిచేస్తాను. ఓకే, మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మీరు అక్కడ ఓట్ బ్యాంక్ ఇవన్నీ కమిటీస్ ఇవన్నీ వేసుకున్నారా అనుకుంటున్నారు. ఆ డివిజన్లో ఉన్న ముఖ్య సమస్యలు మీరేం గమనించారు? అక్కడ ఉన్న సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ సమస్య ఉన్నది, ఇంకా చాలా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, విధులైట్ సమస్యలు ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చే పథకాలు నేరుగా పేదవాడికి వెళ్ళడం లేదు. అక్కడ వాటి మీద నేను పోరాటం చేస్తున్నాను. ఈ మీరు చేసేది పోరాటానికే పరిమితి అవుతుందా, లేకపోతే అక్కడ సొల్యూషన్ ఇచ్చే ప్రతిపాదనగా ఏమైనా ఉంటుందా? భారతీయ జనతా పార్టీకి ఒక కార్యకర్తగా నేను చెప్తున్నాను, నేను పనిచేస్తున్న ఏ డివిజన్ అయినా కానివ్వండి, అది 1, 2, 3 ఏదైనా కానీ, నేను ఎక్కడ పని చేస్తే అక్కడ నా సహాయశక్తులు పనిచేసి ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నరేంద్ర మోడీ గారి పథకాలు ఆ ఇంటికి 90% చేరే విధంగా నేను ఆ కార్యాచరణ చేస్తాను. ఓకే, ఇప్పుడు గెలిచిన తర్వాత మీకు ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉండవచ్చు. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు తక్కువగానే వస్తాయి. ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? మీకు ఫండింగ్ రాకపోతే రేపు రోజున అక్కడ డివిజన్ డెవలప్ అవుతుందా? మీకు కార్పొరేషన్ సెలక్షన్లో మీరు చూడండి, ఒక కార్పొరేటర్కి ఫండింగ్ అనేది నాకు తెలిసి రాజ్యాంగపరంగానే అందరికీ చేయాల్సి ఉంటుంది. రాజకీయ ఒత్తిళ్ళ వల్ల నాకు తెలిసి అది రాదనుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది, అది నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. నా మనసు చెప్తుంది, ప్రజల్లో మేము పని చేస్తూ ఉంటే ప్రతి ఒక్క ఓటర్స్ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వస్తేనే బాగుంటుంది, భారతీయ జనతా పార్టీ రావాలి, డబల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారు. ఆ సమస్య మేము రాదనుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఖమ్మంలో కాషాయం ఎగరవేస్తాం. ఖమ్మంలో మేయర్ కూడా భారతీయ జనతా పార్టీతో పోతుంది, మేయర్గా కూర్చోబోతుంది అంటున్నారు. ఇక్కడ మీకు ఓట్ బ్యాంక్ ఎంత ఉంది ఖమ్మంలో? మీరు ఇప్పటికి ఎలక్షన్ పెట్టి చూడండి, భారతీయ జనతా పార్టీ దాదాపు 40 సీట్లు కార్పొరేషన్ గెలుస్తుంది. 40 స్థానాలు కాన్ఫిడెన్స్ అంటారా, ఓవర్ కాన్ఫిడెన్స్? నా కాన్ఫిడెన్స్ అండి. మీరు చూడొచ్చు కదా, ఇప్పుడు మీరు ఏ డివిజన్లో పోయినా ఎక్కడ పనిచేసినా కానీ మీరు చూడొచ్చు. కాంగ్రెస్ పనితీరు చూడండి. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త ప్రతి డివిజన్లో రోజుకు కనీసం 1-2 సార్లు తిరుగుతాడు. మరి ఎందుకు మిగతా పార్టీలో తిరగలేకపోతున్నారు? అంటే ఇప్పుడు మీరు తిరుగుతున్నారు, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, మీకు ఓటేస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా? అసలు బరాబర్ ఉంది. ప్రజల పక్షాన మా నమ్మకం ఉంది. ప్రజల పక్షాన మేము ఉన్నాము, ప్రజల సమస్యలై పోరాడతాము, ప్రజలకై ఉంటాము, నిత్యం ప్రజల అందుబాటులో ఉంటాం. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పని చేస్తుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పని చేస్తూనే ఉన్నారు నిత్యం. మొన్న చూడండి, వక్ఫ్ బోర్డ్ బిల్లు ఆమోదించి దాన్ని ప్రతిపాదించడానికి భారతీయ జనతా పార్టీ రాత్రి 2 గంటల వరకు కూడా కూర్చొని పనిచేసింది, అదే పార్లమెంట్లో. ఇలాంటి 60 సంవత్సరాల్లో ఏ ఒక్క బిల్లు కోసం ఏ పార్టీ అయినా 2 వరకు, అర్ధరాత్రి 2 వరకు పనిచేసిన చరిత్ర ఉంటే చెప్పండి. ఎస్సీ ఎస్టీలు ఎలక్షన్లను ఎందుకు గుర్తొస్తున్నారు? మిగతా నేరుగా ఎస్టీ ఎస్టీలకు పథకాలు ఎందుకు రావట్లేదు? వస్తే ఎంతమందికి వచ్చింది? ఎంతమంది ఎన్ని గిరిజన యూనివర్సిటీలు కట్టించారు? ఎంతమంది ఎస్సీ ఎస్టీలు అబ్రోడ్కి వెళ్ళిపోయారు? ఎన్ని గ్రామాలకి, ఎన్ని తండాలకి 25 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డి గారికి బాగా తెలిసింది. దాదాపు 1,00,000 మందితో ప్రోగ్రాం చేసి ఉంటారు. 1,00,000 మందితో ప్రోగ్రాం చేసి గిరిజనులు ఎస్సీ ఎస్టీలోనే పిలిపించుకొని ప్రోగ్రాం చేసి తప్పట్లు కొట్టించుకొని తాండాలకి, ఎస్సీల గ్రామాలకి కూడా అభివృద్ధి కోసం 25 లక్షలు ఇస్తున్నారు. దాంట్లో 1,00,000 రూపాయలైనా అమలైందా? చూడండి, అది ప్రభుత్వము లాస్ట్కు చూడండి. రేవంత్ రెడ్డి గారు ఎంత చాలాగో ఇవన్నీ పథకాలు ఈ డెవలప్మెంట్ కోసము మన ఖార్గే గారు వస్తుందని చెప్పేసి జాతీయ అధ్యక్షుడి మీద నెట్టడం, ఇలాంటి చేసినప్పుడు ఎలా వస్తుంది ప్రజల్లో నమ్మకం? సరే, పరిపాలన స్టార్ట్ అయింది, 1, 2 దాటిందండి. మీరు ఎన్ని 6 గ్యారెంటీలు ఎన్ని చేశారు? డిక్లరేషన్లు ఎన్ని కంప్లీట్ అయినాయి? ఎస్సీ ఎస్టీల హాస్టల్కి మీరు డెవలప్ చేస్తా అన్నారు, కానీ కనీసం ఉన్న దాటిని కూడా చక్కగా ఉన్నాయని అడుగుతున్నాను.
మొత్తానికి అయితే ఇక్కడ గవర్నమెంట్ ఇన్కంబెన్సీ బీఆర్ఎస్ మీద ఉన్న నెగిటివ్తోనే బీజేపీ ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందంట. బరాబర్గా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరబోతోంది అండ్ సీఎం అండ్ గవర్నమెంట్ కూడా ఫామ్ చేయబోతోంది. ఇదే ఖమ్మంలో కూడా కాషాయం ఎగరబోతుంది. మీరు ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఆయన